ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. 1 పేతురు 5వ అధ్యాయము 4వ వచనము. త్వరలో క్రీస్తు ప్రత్యక్షం కాబోతున్నాడు. క్రీస్తే మన ప్రధాన కాపరి. మన ప్రధాన కాపరియే మనకు మార్గదర్శి. మన ప్రధాన కాపరియే మనకు ఒక మాదిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ ప్రధాన కాపరి ప్రస్తుత కాలంలో పరలోకమునందున్నాడు. ఆయన త్వరలో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన త్వరలో ప్రత్యక్షమైనప్పుడు మనకు శ్రేష్టమైన బహుమానం తీసుకురాబోతున్నాడు. ఏమిటి ఆ బహుమానము అనగా మహిమ కిరీటం. అది వాడబారని మహిమ కిరీటం మన కొరకు ప్రభువు త్వరలో తీసుకొని రాబోచున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆ మహిమ కిరీటం ఎవరు పొందుకుంటారు? ఇక్కడ చెప్పుచున్నాడు పేతురు గారు. ఈ విధంగా 1వ వచనములో నుండి చివరి వచనాల వరకు మనము సాధ్యమైనంత వరకు ధ్యానించుకుందాము. అందరూ ఆలకించండి. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయిచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. పెద్దలకు చెప్తున్నాడు, సంఘ పెద్దలకు, మీరు బలిమి చేత కాక ఇష్టపూర్వకముగా, ఎవరో బలవంత పెడితే, ఎవరో తొందర పెడితే కాదు, ఇష్టపూర్వకముగా. ఆపేక్ష ఉండొద్దు, దుర్లాభాపేక్ష ఉండొద్దు. అది లేకుండా సిద్ధ మనస్సు కలిగి మన మధ్య ఉంచబడిన దేవుని మందను కాయాలి. మందకు అధికారి అయినట్టు కాదు, మందను ప్రేమతో మాదిరిగా, మందకు మాదిరిగా ఉండి మందను కాయాలి. సేవకులు, పెద్దలు ఈ విధంగా నడుచుకోవాలి. ఓపికతో నడుచుకుంటే ఒకరోజు ప్రధాన కాపరి ప్రత్యక్షము కాబోతున్నాడు. ఆ రోజు, ప్రత్యక్షమైన రోజు, ప్రభువు యొక్క మహిమను, ప్రభువు యొక్క కృపను అమితముగా పొందుకొనుట జరుగుతుంది. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగునుగాక. ఇది పెద్దలకే కదా, మరి చిన్నలకు, ఇంకా మిగిలిన దాసులకు, దాసీలకు, స్త్రీలకు, పురుషులకు, కుమారులకు, కుమార్తెలకు ఇంకేమైనా చెప్పాడా అంటే చెప్పాడు. ప్రభువు కానీ, ప్రభువు యొక్క శిష్యులు కానీ, అపోస్తలులు కానీ ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టరు. అందరి విషయమై మాట్లాడతారు. ఎందుకంటే ప్రభువు ఏ ఒక్కరిని వదులుకోవాలనుకోవడం లేదు. ప్రతి ఒక్కరిని పరలోకము తీసుకొని వెళ్ళాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికే స్తోత్రము, దేవునికే మహిమ కలుగును గాక. ఆలకించినట్లయితే ఇదే అధ్యాయము 5వ వచనంలో కూడా, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి
మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్నలకు కూడా ఈ మాట చెప్తున్నాడు. చిన్నలు ఎలాగుండాలంట? పెద్దలకు లోబడాలట. వాక్యం వింటున్న చిన్న బిడ్డలారా, వాక్యం వింటున్న పెద్దల కంటే చిన్నవారులారా, వాక్యం చెప్తోంది, దేవుడే మాట్లాడుతున్నాడు. పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు కలిగి ఉండండి. ఎదుటి వాళ్ళ ఎదుట హెచ్చించుకోవడం, గొప్పలు చెప్పుకోవడము కాదు, దీన మనస్సు కలిగి ఉండండి. తగ్గింపు వస్త్రాలు కలిగి ఉండండి. దీన మనస్సు అనే వస్త్రము ధరించుకోండి అని అంటున్నాడు. మనిషి కనబడుతున్నప్పుడు మనిషి శరీరం కంటే ముందు కనపడేది వస్త్రాలే. వస్త్రాలే ఒక మనిషి ఏమిటో చెప్తుంది. కాబట్టి ఏ వస్త్రం ధరించుకోమంటున్నాడు? దీన మనస్సు అనే వస్త్రము ధరించుకోమని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. దీన మనస్కులై ఉండండి ఆయన బలిష్టమైన చేతి క్రింద. ఎందుకని? ఇప్పుడు ఎంత దీన మనస్కులై ఉంటామో, ఎంత తగ్గించుకుని ఉంటామో అంత హెచ్చించబడతారు, అంత ఆశీర్వదించబడతారు గనుక అంటున్నాడు దీన మనస్కులై తగ్గించుకొని ఉండమని. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే అపవాది కూడా తిరుగుతున్నాడు. యవనస్తులారా, అపవాది కూడా చూస్తున్నాడు. చిన్నలారా, అపవాది ఎలా చూస్తున్నాడు, ఎలా తిరుగుతున్నాడు? ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. ఎవరిని కాజేద్దామా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. అలాంటప్పుడు మనం ఎలాగనుండాలి? ఎవరిని మింగుదునా అని వాడు తిరుగుతున్నప్పుడు, ఎవరిని మింగుదునా అని వాడు చూస్తూ ఉన్నప్పుడు మనం ఎలాగను ఉండాలి? విశ్వాసమందు స్థిరులై బలము గలవారమై ఉండాలని దేవుడిక్కడ సెలవిస్తూ ఉన్నాడు. దేవునికే మహిమ, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము అన్ని విషయములలో, చిన్నలైన మనం అన్ని విషయములలో తగ్గించుకొని ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు గనుక హెచ్చించుకోవద్దు, తగ్గించుకుందాము. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పొందిన పిమ్మట తానే మిమ్మును సంపూర్ణులుగా లేదా పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. యుగ యుగములకు ప్రభావము ఆయనకు కలుగునుగాక. ఆమేన్. కొంచెం కాలం శ్రమ ఉంటుంది, కొంచెం కాలం బాధలుంటాయి, కొంచెం కాలం ఇబ్బందులుంటాయి. కానీ దేవుడు తప్పక మిమ్మల్ని బలపరిచి స్థిరపరుస్తాడు. అవి కొంచెం కాలం జరిగిన తర్వాత, అవి వెళ్ళిపోయిన తర్వాత దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఏమీ భయపడక్కర్లేదు నాయనా. చిన్నలకు కానీ పెద్దలకు కానీ మీరు గొప్ప బహుమానం ఏర్పాటు చేశారు. పెద్దలైన వారు బాధ్యత కలిగి, ప్రేమ కలిగి,
సంఘమునకు మందకు మాదిరిగా ఉండి సేవ చేయాలి, మందను కాయాలి. చిన్నలైన వారు పెద్దలకు లోబడి ఉండి తగ్గించుకొని దీనవస్త్రము ధరించుకొని రేపు మీరు బలపరుస్తారనే నమ్మకంతో, విశ్వాసముతో తండ్రి దీన మనస్కులై నీ బలిష్టమైన చేతి కింద ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే ఉండుటకు మాకు మనస్సు దయచేయండి ప్రభువా. నీ వాక్యానికి, నీ మాటకు లోబడి వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా జీవించుటకు సహాయం చేయమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని వారి వారి అవసరతలు, అక్కరలు తీర్చి మీ నామమునందు వారిని స్థిరపరిచి బలపరచుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.